సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం భారతదేశం తెలంగాణ రాష్ట్రం గట్కేసర్ రాచకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉన్నాం. కారణం ఏమిటంటే 26 జూలై 7 ఏదైతే 2025 నాడు ఉదయం పోలీసులు ఉండంగానే గోరక్షకులు ఉండంగానే గోవులను తరలిస్తున్నటువంటి వ్యాన్లు టోల్గేట్లను గుద్దుకొని వెళ్తూ ఉంటే చూసి కూడా ఏం చేయలేని స్థితిలో రక్షక భట నిలయం ఉన్నది, రక్షక భట వ్యవస్థ ఉన్నది. అలానే మనం కూడా ముఖ్యంగా ఒక్కటి చూపించేటప్పుడు 4 ఏళ్ళు వెనుకకు చూపించే పరిస్థితి ఏదైతే ఉందో దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఆవులను అమ్మేటువంటి హిందువులు ఆవులను సరిగా చూసుకొని లేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గోరక్షకులు మాత్రం ఎన్ని కేసులు వేసినా ఎంత యుద్ధం జరిగినా వారు మాత్రం అదే పనిలో ఉన్నారు. దయచేసి డీజీపీ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఇప్పటిదాకా తెలుసో తెలియకో మీ పోలీసు వాళ్ళు వీళ్ళపైన కేసులు పెట్టి ఉండొచ్చు. ఆ పెట్టినందుకు పరిహారంగా వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిస్తోల్ లైసెన్స్ను ఇప్పించాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఎందుకు చెప్తున్నానంటే, వీరు ఎవరిని కొట్టొద్దు ఎవరిని తిట్టొద్దు అంటున్నారు. ఎవడు కూడా బుద్ధి చెప్పువాడు గుద్దినా తప్పేమి విశ్వదాభిరామ నిర్ణయమేమో అని వేమన అన్నాడు చెప్పాడు. మీరు ఎట్లా కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే మీకు లైసెన్స్ ఉంది కానీ మీరు కొట్టలేని పరిస్థితి. వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదు, కొట్టే పరిస్థితి లేదు. మరి వాటిని ఎవరు రక్షించాలి? అవి ఆ మాటలు రాని ఆవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి అర్థం చేసుకొని మీరే ఇస్తే ఏ టైర్ని అయితే కాస్తారో అదే టైర్తో పాటు మీకు ఆ తుపాకీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ కంటైనర్ మట్టిన వెంటనే. ఇది నేను నా యొక్క సలహాగా నేను చెప్తున్నాను. ఇది డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా కేవలం ఉద్యమం జరిగిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ చేసే మీడియా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనికిరాదని నేను అంటున్నా. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అంటే వస్తుంది పలానా దగ్గర కంటైనర్లు దొరుకుతున్నాయి, ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కొంచెం మీరు కూడా అలర్ట్గా అటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే మీ మీడియా కూడా రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై.